నిన్న శనివారం డిసెంబర్ 21న మనకు అమెరికా డల్లాస్లో మన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అంటే ఒక అమెరికాలో ఒక తెలుగు సినిమా లేదు, ఒక ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ జరుపుకోవడం ఇదే మొట్టమొదటిసారి. అక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేశారు గేమ్ చేంజర్ నుంచి, 4వ పాట ధూప్ అనేసి. ఆ పాట చూస్తే అసలు భలే నచ్చింది నాకు పాట. అంటే నాకు గేమ్ చేంజర్లో వచ్చిన మొదటి 2 పాటలు నచ్చలేదు, 3వ పాట నచ్చింది, నానా హైరానా. అంతకుముందు వచ్చిన మచా మచా కానీ లేదా ఇంకొకటి ఏదో ఫస్ట్ ఏదో వచ్చింది, ఆ 2 పాటలు తీసేస్తే 3వ పాట మెలోడీ బాగుంది. 4వ పాట ఫుల్ డాన్స్ నంబరు. చాలా రోజులు అయింది రామ్ చరణ్ని డాన్స్లో ఇలా చూడడము. ఓపెనింగే బలపెట్టారు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు తమను. ఇక కియారా అద్వానీ గురించి ఏం చెప్పాలి, బొమ్మలాగా బుట్ట బొమ్మలాగా ఉంది అసలు. మధ్యన డాన్స్ స్టెప్స్ అదిరిపోయి. జానీ మాస్టర్ దీనికి, అది మన జైలుకి వెళ్ళాడు కదా నేషనల్ అవార్డు మిస్ చేసుకొని ఏదో కేసులో, అదిరిపోయింది పాట. ఇంకా శంకర్ డైరెక్ట్ కనపడింది, శంకర్ పాత సినిమాల్లో ఎలా ఉంటాయి పాటలు, అంత అందంగా అసలు భలే అనిపించింది. ఇక ఇప్పుడు ఈ పాట వచ్చేసి 24 గంటల్లో ఎంతమంది చూశారు అనేది చూస్తే 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి మొదటి 24 గంటల్లో. ఇది ఒక కొత్త రికార్డింగ్ కాదు కానీ బట్ టాప్లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా మొన్న వచ్చిన గుంటూరు కారం వరకు ఎప్పుడు మన తెలుగు సినిమాల్లో టాప్లో ఉండేది ఎప్పుడు మహేష్ బాబు సాంగ్సే ఉంటాయి. టాప్ 5 చూసుకున్నా ఎక్కువ మంది చూసిన పాటలు ఎక్కువగా మనకు సర్కారు వారి పాట కానీ లేకపోతే గుంటూరు కారం పాటలు ఇవి లీడింగ్లో ఉండేది. రీసెంట్గా మనకు కిసిక్ సాంగ్, మన పుష్ప 2లో కిసిక్ సాంగ్, అది ఇక అన్ని రికార్డులు బ్రేక్ చేసి తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలో నంబర్ 1గా ఉండింది. టాప్ మొదటి 24 గంటలు చూసిన పాటల్లో 27 మిలియన్స్ వచ్చేది దానికి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 27 మిలియన్ అంటే 2,70,00,000 మంది చూశారు ఆ పాటని మొదటి 24 గంటల్లో. అది నంబర్ 1లో ఉంది. అలాగే ఆ వెంటనే మన గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా పాట వచ్చి అది వచ్చేసి అది 23 మిలియన్ మంది చూశారు. అంటే టాప్ 2కి వెళ్ళింది, 2,30,00,000 మంది చూశారు అది. ఈ 2 టాప్ 1 టాప్ 2లో ఉన్నింది. 3rd ప్లేస్లో మన దమ్ మసాలా ఉన్నింది గుంటూరు కారం నుంచి 17 మిలియన్, 1,70,00,000తో. ఇప్పుడు ఈ సినిమా ఈ పాట ధూప్ అనే పాట గేమ్ చేంజర్ నుంచి రామ్ చరణ్ది 3rd ప్లేస్లో ఉంది 21 మిలియన్స్, అంటే 2,10,00,000 మంది. అంటే 2 కోట్ల మంది మొదటి 24 గంటలు చూసిన పాటల్లో 3 ఒకటి కిసిక్ పుష్ప 2 నుంచి, 2 నానా హైరానా టాప్ 2, ఇప్పుడు ధూప్ టాప్ 3. ఈ 3, ఆ 3లో 2 గేమ్ చేంజర్ నుంచి. ఇక 4లో దమ్ మసాలా ఉంది 1,70,00,000తో. 5లో మళ్ళీ గేమ్ చేంజర్ నుంచే మచా మచా సాంగ్ ఉంది 16 మిలియన్, 1,60,00,000తో. ఇక మిగతావన్నీ దాని తర్వాతే. ఇక పెన్ని కానీ లేకపోతే చుట్టమల్లె పాట కానీ, కళావతి కానీ, మమ్మ మహేష కానీ, ఫీలింగ్స్ సాంగ్ కానీ, ఊ అంటావా మామ, ఇవన్నీ దాని తర్వాతే. సో టాప్ 5లో 3 పాటలు గేమ్ చేంజర్వే. టాప్ 1 కిసిక్ పుష్ప 2, టాప్ 4 వచ్చి దమ్ మసాలా గుంటూరు కారం. ఇది ఇప్పుడు టాప్ 5 వ్యూస్ పరంగా. ఇక లైక్స్ పరంగా చూసుకుంటే లైక్స్ పెద్దగా రాలేదు ఈ పాటకి, కేవలం 2 లక్షల లైక్స్ వచ్చాయి. టాప్ 10లో కూడా లేదు లైక్స్ పరంగా, బట్ వ్యూస్ పరంగా మాత్రం అదరగొట్టి టాప్ 3లో ఉంది మన గేమ్ చేంజర్ నుంచి. మంచి హైప్ వస్తుంది ఇప్పుడు పాటకి. లాస్ట్ 2 పాటలకి మంచిగా వచ్చాయి వ్యూస్. ప్లస్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా జరిగింది అమెరికాలో. ఇక త్వరలోనే మనకి అమరావతిలో చేస్తారంటున్నారు, వైజాగ్లో కానీ రాజమండ్రిలో కానీ. పవన్ కళ్యాణ్ గెస్ట్గా వస్తాడంటున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ప్లస్ ఇంకా ట్రైలర్ రిలీజ్ బాకీ ఉంది. సో అన్నీ మంచి శకునములే సినిమాకి. ఏమంటే ఇప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేశారు, టికెట్ హైట్స్కి ఇవ్వమంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. అవన్నీ పక్కన పెట్టేస్తే పాట విషయానికి వస్తే ధూప్ పాట అదిరిపోయింది. చూడండి ఒకసారి. నేను చాలాసార్లు చూశాను, తెలుగులో చూశాను, హిందీలో చూశాను, అన్ని భాషల్లో చూశాను. తెలుగులో రోజు వింటున్నా ఈ ధూప్ సాంగ్. డాన్స్ మాత్రం ఎరగొట్టేసారు. ఆ జాకెట్స్, మన రామ్ చరణ్ జాకెట్స్ అదిరిపోయాయి, డ్రెస్సింగ్ కలరింగ్ అదిరిపోయింది అసలు. మామూలుగా పాట వస్తే చూపు హీరోయిన్ పేరు ఉంటుంది కానీ ఇలాంటి పాటల్లో హీరో సైడ్ని, హీరో నుంచి చూపు తిప్పుకోలేము, అలా ఉంది పాట. డాన్స్ అదిరగొట్టేసాడు రామ్ చరణ్ చాలా రోజుల తర్వాత. సో అది మన ధూప్ సాంగ్ ఫ్రమ్ గేమ్ చేంజర్, 4వ పాట, లిరికల్ సాంగ్. బట్ ఎక్కువ వీడియో బాగానే చూపించారు. చూడకపోతే చూడండి, ఒకసారి సెర్చ్ చేసుకోవటండి, దొరికిపోతుంది. నచ్చితే లైక్ చేసుకోండి ఆ పాటకి. సో మొదటి 24 గంటల్లో 21 మిలియన్, అంటే 2,10,00,000 మంది చూశారు. టాప్ 3లో ఉంది తెలుగు పాటల లిరికల్ వీడియోస్ పరంగా. ఓకే, బాయ్.